ఈరోజు నేను వాంగీబాత్ చేస్తూ ఉన్నాను. దానికి కావాల్సిన పదార్థాలు బ్యాడిగే మెంషినకాయ, గుంటూరు మిరపకాయలు 2 ఎక్కువ బ్యాడిగే మెంషినకాయ వేసుకోవాలి, ఎందుకంటే కలర్ వచ్చేదానికి. తర్వాత మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, చెక్క, లవంగం, ఏలకలు అంతా వేసి వేయించుకొని పొడి కొట్టుకోవాలి, మిక్సీ పట్టుకోవాలి. ఎండు కొబ్బరి కూడా వేసుకొని పొడి కొట్టుకోవాలి. ఇది మిక్సీ పెట్టుకున్న మసాలాలంతా ఇప్పుడు బాండ్లి పెట్టుకొని నూనె పోసుకొని నూనె వేడింది, కొన్ని జీడిపప్పు వేసుకోవాలి. ఇది కొంచెం నూనెలో వేగాక ఇప్పుడు వెల్లుల్లి అల్లం పేస్ట్ వేసుకొని కాస్త వేడి చేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకొని కాస్త వేసుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇప్పుడు మైసూర్ బదనేకాయ అంటే మైసూర్ వంకాయ వేసుకోవాలి. ఈ వంకాయ కాసేపు నూనెలో వేగనివ్వాలి, మూత పెట్టుకొని కాసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు కొంచెం ఉడికించిన తర్వాత ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి. క్యాప్సికమ్ ముక్కలు కొద్దిసేపు నూనెలో వేగించుకోవాలి. ఇప్పుడు టమోటా ముక్కలు అంటే కారం టమోటా ముక్కలు వేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ పొడి పెట్టుకున్న మసాలాలో వేసుకొని కాసేపు నూనెలో వేయించుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. వేగిన తర్వాత ఇప్పుడు చింతపండు నీళ్ళు గొజ్జు పోసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, కాస్త బెల్లం, ఉడికించుకున్న అన్నం గుజ్జు తయారైపోయింది. ఇంకా కొంచెం చల్లారాక అన్నం వేసి కలుపుకోవాలి. ఇప్పుడు అన్నం వేసి కలుపుకోవాలి. వాంగీబాత్ తయారైపోయింది. తెస్తాను. పెరుగు పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది.